హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే నెంబర్ 1 రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిస్ కాకుండా ట్రై చేయండి. ఇది ఎలా అంటే సూపర్ టేస్టీగా ఎంతో కొత్తదనంతో చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో ఎలా చేద్దామో మన కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ అందులో వేసుకోవాలి. ఆ నీళ్లు కూడా ఏంటంటే ఒక లీటర్న్నర ఆ విధంగా తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఉప్పు వేసిన తర్వాత కాస్త అలా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు వంకాయలు తీసుకుందాం. నేనైతే పెద్ద వంకాయలండి, ఒక 2 వంకాయలు తీసుకున్నా. 2 వంకాయలే అంటే ఒక్కొక్కటి పావు కిలో చొప్పున 2 వంకాయలు కలిపి అరకిలో ఉన్నాయండి. మంచి లేతకాయలు. ఇవి తింటుంటే రుచి మాత్రం ఎట్టా ఉందంటే అంత బాగుందండి. ఈ వంకాయల్ని నీట్గా కడిగి రెడీ చేసిన తరువాత ఈ టైప్లో మన బిస్కెట్ టైప్లో మనం కట్ చేసుకోవాలండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ టైప్లో ఒక్కసారి చూడండి. ఈ ఫ్రై ఎంత బాగుందంటే అంత బాగుందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా అలా వేసుకునేసి ఆ దబ్బ నంజుకొని తింటుంటే రుచి మాత్రం చాలా బాగుందండి. ఇది మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కట్ చేసిన వాటిని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలండి వెంటనే. అప్పుడు కరుణెక్కకుండా బాగుంటాయి వంకాయలు తినడానికి. ఓకేనా? ఈ టైప్లో ఉప్పు నీటిలో వేసి ఇలా బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకునేసి ఆ ప్లేట్లోకి మనం ఉప్పు నీటిలో వేసిన వంకాయల్ని తీసి అందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత వెంటనే మనం ఒక టేబుల్ స్పూను కారాన్ని మీదకించి చల్లుకుందాం. కొంచెం స్పైసీ ఎక్కువ తక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ కూడా చల్లుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా? ఒక టేబుల్ స్పూన్ సరిపోద్దని అలా వేసా. ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా అందులో వేసేసుకునేసి సాల్ట్ కూడా ఒక సగం స్పూన్ అందులో వేసేసుకుందాం. ఇవి 3 వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇది పట్టే విధంగా అంటే మనం వేసిన కారం, పసుపు, సాల్ట్ ఇవి 3 కూడా బాగా పట్టే విధంగా ప్రతి ఒక్క ముక్కకి ఈ టైప్లో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఊరపెట్టుకుందాం పక్కన పెట్టేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 గంటలు నూనె పోద్దామండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఊరబెట్టిన వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రై చేయడానికి. ఇప్పుడు ఆ ఊరబెట్టిన వంకాయల్ని ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టేసుకుందాం. అంటే మనం ఒక్కసారిగా మొత్తం పోయకుండా కొద్దిగా అందులో పెట్టుకుంటూ వీటిని మనం చేప ముక్కల వల్లే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఈ టైప్లో మనం వీటిని బాగా ఇలా తిరగేసుకుంటూ మంచిగా వేగేదాకా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వీటికి మరింత రుచి వస్తుందండి. కాకపోతే చెప్తున్నాననే కాదండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. చూడండి, ఈ టైప్లో మనం వంకాయ దబ్బల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా ఏంటంటే అన్నీ మనం ఎన్నైతే దబ్బలు కోసి ఊరపెట్టి ఉంచామో అన్ని దబ్బలను కూడా సేమ్ అదే విధంగా మనం ఈ నూనెలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఏంటంటే సన్న మంట మీద మనం ఎంత బాగా వీటిని ఫ్రై చేస్తామో వాటికి అంత రుచి వస్తుందండి. మంట మాత్రం హైలో ఉంచొద్దు. ఎందుకంటే మంట హైలో ఉంచితే ఏమవుద్దంటే మీద మాత్రమే మాడుతుంది, లోపల బాగా ఉడకదండి. ఓకేనా? అందుకోసమనే ఎప్పుడైనా సరే మంట సన్న మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసిన వాటిని తింటుంటే రుచి అద్భుతం అండి. ఇప్పుడు వీటినన్నీ పక్కన పెట్టేసుకునేసి అదే నూనెలో కొన్ని తాలింపు గింజలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా అలా వేగనివ్వాలి. వేగినాక ఒక 2 ఉల్లిగడ్డలని కట్ చేసి అందులో వేసి 4 రెమ్మలు కరివేపాకు వేసి ఇలా మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ఊరగాయ అండి. ఓకేనా? ఒక 2 టేబుల్ స్పూన్లు అందులో వేసుకుంటే ఇది తింటుంటే రుచి ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. ఓకేనా? ఆ 2 టేబుల్ స్పూన్లలో వేసి ఇప్పుడు కాస్త అలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసినామో వంకాయ దబ్బలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మెల్లిగా అలా తిరగేసుకోవాలండి, కస్సాబస్స కలబెట్టకుండా. ఎందుకంటే వంకాయలు బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి. అందులో మనం రౌండ్ బిస్కెట్లు టైప్ కట్ చేస్తున్నాం కదా,
ఇప్పుడు ఈ దబ్బల్ని మనం కొద్దిగా అలా వేగనిచ్చేసి కొత్తిమీర చల్లేసుకునేసి కాస్త అలా తిరగేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కాకపోతే ఏంటంటే ఇవి గుజ్జు గుజ్జు కాకుండా ఇలా చేసుకోండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎవ్వరూ మిస్ కావద్దండి, ఓకేనా. కానీ ఈ విధంగా చేసిన రుచి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్క దబ్బ వేడి వేడి అన్నం వేసుకొని అందులో ఒక్కొక్క దబ్బ ఇలా నంజుకొని తింటుంటే రుచి మాత్రం చాలా బాగుందండి. కూరతో కూడా పని లేదు ఇది వేసుకుంటే, ఓకేనా. అంత బాగుంది. దీన్ని టేస్ట్ చూసిన వాళ్ళు కూర పక్కన పెట్టేసి ఓన్లీ దీంతోనే తింటారండి, అంత బాగుంది. ఎవ్వరూ మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా.